అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలోనే ఎన్నో మంచి మంచి పథకాలు అమలు చేశారు. అలాగే మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మంచి పనులు ఓకే అంటే చాలామందికి టీడీపీలో ఉన్న నేతలకు కానీ అలాగే కార్యకర్తలకు కానీ కాస్త ఆగ్రహం అయితే ఉండిపోయింది. ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది, మరి జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే ఒక బాధ అయితే లోపల ఉండిపోతుంది. మనం అధికారంలో ఉన్నాము, మరి బాబు గారినేమో అరెస్ట్ చేశారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కదా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చాలామంది అయితే బాధపడుతున్నారు కదా. సో దానికి ఆన్సర్గా మనం ఈ వీడియో చేస్తున్నాము. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు కదా వైఎస్ఆర్సీపీలో. మరి నిజంగానే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారా కూటమి ప్రభుత్వం అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ నిన్న గురువారం క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. సో ఆ క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు చాలా సూచనలు అయితే ఇచ్చారు. అసలు ఏమేం చేశారో ఒకసారి చూద్దాం. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సాయం వస్తుందని సూచించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో ఏకాంత చర్చలు నిర్వహించారు. మంత్రులతో కలిసి భోజనం చేశారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలకు దత్తత, అంటే 15 లక్షల బంగారు కుటుంబాలకు దత్తత తీసుకోవడం పోతున్నామని కూడా న్యూస్ అయితే వెల్లడించారు. వీటితో పాటు ఇదే మీటింగ్లో మరి మంత్రి సంధ్యారాణి గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక క్వశ్చన్ అయితే అడిగారు. జగన్ తప్పు చేశారు కదా, అతను మనం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని మంత్రి సంధ్యారాణి గారు చంద్రబాబు నాయుడు గారితో ఇలా అంటే దానికి బాబు గారు ఏం ఆన్సర్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఆయన ఏమంటున్నారంటే, నన్ను జైల్లో పెట్టాడనే కారణంతో జగన్ని నేను జైల్లో పెట్టలేను కదా అని చంద్రబాబు నాయుడు గారు సమాధానం అయితే ఇచ్చారు. అంటే చాలామంది అంటున్నారు కదా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, రెడ్ బుక్లో లేని వాళ్ళు, అసలు ఏ నేరం చేయలేని వాళ్ళ పేర్లు ఎక్కించి మరి కక్షపూరిత రాజకీయాలు చేసి అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు కదా. ఆయన నిజంగానే కక్షపూరిత రాజకీయాలు చేసే ఉంటే ఈ పాటి జగన్ని అరెస్ట్ చేయడం ఎంతసేపు అని చెప్పండి, ఎంత పని అసలు? అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నారు, నన్ను అరెస్ట్ చేశారనే కారణంతో నేను కక్షపూరిత రాజకీయాలు చేయలేను కదా. సరైన ఆధారాలు ఉంటే జగన్ అరెస్ట్ చేయొచ్చు, నిజంగానే తప్పు చేశారు అంటున్నారు కాబట్టి నిరూపిద్దాం, నిరూపించిన తర్వాతే మనం జగన్ అరెస్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. సో దీనికి అంటే హ్యాట్స్ ఆఫ్ అండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నేను చెప్తున్నానంటే చాలామంది రాజకీయాల్లో నన్ను ఒకప్పుడు ఇలా చేశాడు కదా, ఈసారి ఎలాగైనా సరే నేను అధికారంలోకి వస్తే ఇలా చేద్దామని చాలామంది ఉంటారు. కానీ మీలాంటి నాయకులు మాత్రం చాలా రేర్ అని ఇప్పుడు నిరూపించారు. ఎందుకు అంటే గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా 53 రోజులు అరెస్ట్ చేసి అంటే ఏ కారణం కూడా లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటి చెప్పండి అయ్యా అంటే అది ఇది అని చెప్పారు, కానీ అసలు రీజన్ అంటే కూడా చెప్పలేదు. బెయిల్ రాకుండా చేశారు, అది చేశారు, ఇది చేశారు. మొత్తానికి 53 రోజులు మొత్తం జైల్లో కుంగి కృషించిపోయేలా చేశారు. ఇంకా చెప్పాలి అంటే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటకు వచ్చాడు ఆయన. ఏమో ఇంకేం ప్లాన్ చేస్తారు ఎవరికేం తెలుసు. మనం రీసెంట్గా ఆయన చేసిన ఇంటర్వ్యూలో కావచ్చు, మీటింగ్లో కావచ్చు 53 రోజులు ఎలా చిత్రవద చేశారో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అంటే ఒక రాజకీయ అనుభవం ఉన్న ఒక వ్యక్తిని ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసి అంతలా చిత్రహింసలు చేశాక బయటకు వచ్చి ప్రజాదరణ పొంది మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను అలా చేశారు కదా, మనం ఇలా చేద్దాం అనుకోకుండా న్యాయబద్ధంగానే వెళ్దాము, ఆధారాలు ఉంటే మాత్రమే మనం అరెస్ట్ చేద్దామని చెప్పడం అంటే నిజంగా సార్ చంద్రబాబు నాయుడు గారు హ్యాట్స్ ఆఫ్ అండి. మీలాగా ఆలోచించడం ఎవ్వరి వల్ల కాదు. ఈయన ఎందుకు ఇలా ఆలోచించారు అంటే నిజంగా అరెస్ట్ చేయాలంటే ఎంతసేపు వెంటనే చేయొచ్చు, కానీ ఈరోజు అధికారంలో వీళ్ళు ఉన్నారు, నెక్స్ట్ వాళ్ళు వస్తే వాళ్ళ కక్షపూరిత రాజకీయం మళ్ళీ చేయొచ్చు కదా. ఇది ఒక అలవాటు కాకూడదు. ఇది ఒక అలవాటు అయితే మాత్రం మంచిది కాదు. రాజకీయం అనేది పరస్పరాలు వస్తూ ఉంటాయి, అలాగే చట్టబద్ధంగా వెళ్ళాలి తప్ప వ్యక్తిగతంగా వెళ్ళకూడదు అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నిరూపించారు. సో ఇలాగా మంత్రి సంధ్యారాణి గారు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే సూటిగా ఆన్సర్ చెప్పారనమాట. మనం కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు, న్యాయబద్ధంగానే వెళ్దాము, నిజంగా ఆధారాలు ఉంటే అప్పుడు చట్టబద్ధంగా చర్యలు తీసుకుందామని చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించడం జరిగింది. దాంతోపాటు ఇంకేమన్నారంటే మంత్రులు ఇంకా కష్టపడాలి అంటున్నారు. మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రులతో చంద్రబాబు కాసేపు ఇష్టాగోష్ఠిగా వివిధ అంశాలపై మాట్లాడారు. గతంలో నేరస్తులు ప్రభుత్వానికి భయపడి వెళ్ళిపోయేవారు, ఇప్పుడు మనం నేరస్తులతో రాజకీయాలు చేయాల్సి వస్తుంది అని అంటున్నారు. అంటే రాజకీయాలు రౌడీలతోనే రాజకీయం చేస్తున్నాం మనం అని చాలా అంటే వాళ్ళని ఇండైరెక్ట్గా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు రౌడీలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఒకప్పుడు రౌడీలు గట ప్రభుత్వానికి భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడా భయపడట్లేదు. మనం చూసాం కదా గత 5 ఏళ్లలో ఎలా జరిగింది ఏంటి అనేది మనం మొత్తం స్పష్టంగా చూసాం.
ఇంకా రౌడీలే రాజకీయ నేతలు అయితే ఎలా ఉంటుందో ఒక్క 5 ఏళ్లలో మొత్తం క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం అయితే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసింది. అంతేకాకుండా మంత్రులు ఈ ఏడాది పని బాగానే చేశారు. అయితే పాలనపై ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటూ ఇంకా కష్టపడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని, పోలవరం మనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తుందని సీఎం అన్నారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని వివరించారు. ప్రాజెక్టుకు నిధుల సమీకరణ జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. అంటే మంత్రులు బాగానే పనిచేశారు ఈ ఏడాది, కానీ ఇది సరిపోదు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజాదరణ పొందాలన్నా, ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలన్నా సరే ఇంకా కష్టపడండి. సో పోలవరం మనక్షలకు సంబంధించిన నిధులు అయితే కేంద్రం సహకరిస్తుందని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ మీటింగ్లో మంత్రులందరికీ కూడా సూచనలు అయితే జరిగింది. సో ఈ వీడియో మొత్తం మీద మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనల్ని ఏదో కక్షపూరితంగా చేశారని చెప్పి ప్రజలు మన దగ్గర అధికారం ఉంది కదని వెచ్చలవిడిగా చేయకుండా న్యాయబద్ధంగా వెళ్తే ఎలా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నిరూపించడం అయితే జరిగింది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.